దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కృప నిరంతరం మీకు తోడై ఉండి మీ కష్టాన్ని ఆశీర్వదించి విస్తరింపజేయునుగాక. మీ కుటుంబాలలో ఆయన సమాధానము, సంతోషము నిత్యము ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. అయితే నాయందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్తున్నాడు. మొట్టమొదటి మాట అంటే ఎవరైతే యేసు క్రీస్తునందు భయము భక్తి గలవారగుతారో వారి జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు ఉదయించును అని చెప్తా ఉన్నాడు. నిజమే. మరి అంత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో ఆయన ఉదయిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది, మూడోది ఏం చెప్తున్నాడు? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయనంటున్నాడు. అంటే దేవుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయంటే ఆయన మన కొరకు మానవుడిగా పుట్టాడు. కాబట్టి ఆ మానవుడిగా పుట్టిన దేవుడు ఆయన చేసిన ఆ శిలువలో బలియాగాన్ని బట్టి మనకు ఆరోగ్యము కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మరి ఎందుకు మనిషిలోనికి అనారోగ్యం వచ్చిందంటే మనుష్యుడు దేవుని మాట వినక, ఆదాము ఆ మాట వినక దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము చేసి పాపం ద్వారా వచ్చే ఆ యొక్క వ్యాధులు, సమస్యలు, బాధలు, కష్టాలు. అందుకే దేవుడు మన యొక్క పాపాన్ని కలువరి శిలువలో మన కొరకు భరించి మన పాపాలు క్షమించాడు. కాబట్టి ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన రోగాలు భరించడానికే ఈ లోకానికి వచ్చాడు. అదే 12వ వచనం చివరి వచనం, అనేకులు పాపములు భరించి అన్నాడు. పాపాలు భరించాడు, రోగాలు భరించాడు, పాపాలు భరించాడు. మన పాపాలు ఆయన మ్రాను మీద మోసుకొని పోయి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచిన ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే, రెండో వాగ్దానం చేస్తున్నాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును అని మలాకి ప్రవక్త ఈ మాట తెలియపరుస్తున్నాడు. నిజమే. ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రభు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. మరొక వాక్యం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నిజమే. దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడు. కాబట్టి అనారోగ్యం తొలగించే దేవుడు, ఆరోగ్యాన్ని కలిగించే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు అంటున్నారు. అయితే మీరు బయలుదేరి క్రొవ్విన దూడ, చూడు, క్రొవ్వుతో ఉన్న దూడ అది గంతులు వేస్తూ ఉంది, ఎగురుతూ ఉంది, 4 కాళ్ళు ఎగిరేసి నడుస్తూ ఉంది. అలాగే మీరు ఉంటారని దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అమూల్యమైన వాగ్దానము, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానము, ఆరోగ్యంతో కూడిన వాగ్దానం. కాబట్టి నీవు భయపడకూడదు, నీవు చింతపడకూడదు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలగజేస్తాయని ఆయన్నే వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఏంటంటే ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు వింటాడు. విని మన జీవితంలో ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. నిజమే.
దేవుని మాటలు నీ హృదయంలో ఎన్ని ఉంటాయో నీలో ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది, పాపం తొలగిపోతుంది, నీకు ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది. అందుకే దేవుని మాటలు మనం వినాలి, ధ్యానించాలి, గ్రహించాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు నీలో ఉన్న అనారోగ్యం తొలగిస్తాడు. ఇప్పుడు చూడు, ఒక మందు బిళ్ళ, చిన్న మందు బిళ్ళ జ్వరం వచ్చినా లేకపోతే ప్రతి బలహీనత వచ్చినా అదేం చేస్తుందంటే మందు బిళ్ళ లోపలికి వెళ్ళి ఆ బలహీనతను బయటకు గెంటేస్తుంది. మరి సృష్టికర్త అయిన మన దేవుడు, విశ్వాన్ని కలిగించిన మహాదేవుడు, ఆయన యొక్క వాక్కును పంపి మనలో ఉన్న కీళ్లను మూలుగులను విభజించి అది శరీరాన్ని ఆత్మను వేరు చేసి హృదయం యొక్క తలంపులను శోధిస్తుందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉంటున్నాం. కాబట్టి నీలో నాలో ఆరోగ్యం మనకు రావాలి అంటే మనం మన పాపాన్ని ఒప్పుకొని ప్రతిదినం ఆయన ఎదుట కూర్చొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగేసుకున్నప్పుడు వెంటనే మనం ఏమవుతామంటే నీతిమంతులం అవుతాం. దేవుని మాట ద్వారా, దేవుని ఆలోచన బట్టి మనని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి నీతిమంతులుగా చేసిన ఆయనను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీలో ఏ అనారోగ్యం ఉండదు. ఎందుకంటే ఆయన తీసివేస్తానని బైబిల్ చెప్తుంది. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయనని మలాకి తన మాటలు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ మాటలే ఈనాడు మనం ధ్యానించుకున్నాం, మనం విన్నాం, మనం కూడా దేవుడు నెరవేరుస్తాడు. మరి నువ్వు ఏ సమస్య ఉన్నా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి, నీలో అనారోగ్యం తొలగిపోతుంది. డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చు, ఈమె బ్రతకదు, ఈయన బ్రతకదని వాళ్ళు చేతులు ఎత్తేయచ్చు. కానీ ప్రాణం ఎవరి చేతులు ఉందంటే దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన బ్రతికించే దేవుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు వాగ్దానం చేశారు, మీకు నీతిశూరుడు ఉదయించును అని వాగ్దానం చేశారు. రెండవది, అతను నా రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయదని వాగ్దానం చేశారు. మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారని చెప్పావు తండ్రి. నీకు వందనాలు. అద్భుతం చేసే దేవుడవు, అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి ఆశీర్వించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.